ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలైనా కావాలని చెప్పి ఎన్నికల ముందు ఇప్పుడున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు చెప్పడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కలిసి ఎన్నికలకు పోయి ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాం, రాష్ట్రాన్ని అన్యాయంగా చీల్చడం జరిగింది, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఎన్నికల్లో కూడా దాదాపు మోడీ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏదైతే తిరుపతిలోనూ విశాఖపట్నం దగ్గర చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి దాదాపు ఇప్పటికే అనేక పార్టీలు ఇది చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే దీక్ష చేయడం జరిగింది, అనేక ధర్నాలు చేయడం జరిగింది. సాక్షాత్ ఇక్కడి నుంచి దాదాపు 5,000 మందిని తీసుకువెళ్ళి ఢిల్లీలో ఒక రోజు పాటు ధర్నా చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికారంలో ఉన్న ఏదైతే కేంద్ర మంత్రులు సుజనా చౌదరి కానీ వీళ్ళందరూ కూడా అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది, ఇప్పుడే మాట్లాడేసాం అరుణ్ జైట్లీ గారితో, ఇప్పుడే మోడీ గారు ఇస్తామని చెప్పారు అని చెప్పి 2 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని నిన్న జరిగిన రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు స్పష్టం చేయడం జరిగింది, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదు, మీకు అవసరమైతే నిధులు ఇస్తామని చెప్పి. దానికి ఒత్తాసుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ అంటే సంజీవని కాదు, మనకి డబ్బులు ఇస్తూ ఉంటున్నారు కదా అని చెప్పి ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు, అక్కడ చూస్తే కేంద్రాన్ని గట్టిగా మాట్లాడి నిలదీసే ధైర్యం లేదు. ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ ఏదైతే బీజేపీ ఇచ్చిన మాటని సాక్షాత్తు పార్లమెంట్లో ఏదైతే ఒక యాక్ట్ జరిగిందో దాన్నే వాళ్ళు తిరస్కరించి ఇచ్చిన మాటను మోసం చేసిన తర్వాత కూడా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు మంత్రుల్ని కొనసాగిస్తుందంటే ఇంతకన్నా ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం కోటి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే కేంద్రంలో ఉన్న 2 మంత్రులను ఉపసంహరించుకోవడమే కాకుండా ఇక్కడున్న బీజేపీ మంత్రుల్ని కూడా సాక్ చేసి ఈరోజు పోరాటం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఉంది. కానీ ఇప్పటికి కూడా కనీసం మేము పోరాటం చేస్తాం, ఇప్పటికి కూడా అందరం కలిసికట్టుగా అఖిలపక్షం కలిసికట్టుగా పోయి కేంద్రంలో కలుద్దాం, రాష్ట్రపతిని కలుద్దాం, ఇవన్నీ ఏం లేకుండా ఈరోజు మరోసారి రాష్ట్రాన్ని మోసం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం జరిగింది. తప్పకుండా దీనికి ఏదో ఒక రోజు మీరు తప్పకుండా దీన్ని గుణపాఠం చెప్తారు. తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నౌకలు చెల్లే రోజులు వచ్చేసినాయని చెప్పి ఇప్పటికైనా సరే ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటే దీన్ని పక్కన పెట్టడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం.